సో ఇప్పుడు మనము ఈ డాటాని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, హౌ టు ప్రొటెక్ట్ ఏ షీట్ లేదా షీట్లో ఉన్న డాటాని ఎలా ప్రొటెక్ట్ చేయాలో చూడండి. సో ఇక్కడ నేను ఇక్కడికి వెళ్ళేసి నేను డాటా రాస్తున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ 4 దగ్గర, సబ్జెక్ట్ 6 దగ్గర సమ్ డాటా ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా ఎంటర్ చేసినది చేంజ్ అవుతూ ఉంది. ఇలా ప్రతిసారి చేంజ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలంటే డాటాని ఇలా సెలెక్ట్ చేసుకొని, ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్లో ఫార్మాట్లో ప్రొటెక్ట్ షీట్ పైన ప్రెస్ చేయండి. ప్రొటెక్ట్ షీట్ తర్వాత పాస్వర్డ్ అవుతుంది. సో మీరు ఏదైనా పాస్వర్డ్ 1 2 3 4 ఎంటర్ అండ్ 1 2 3 4 అగైన్ ఎంటర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ షీట్ అనేది ప్రొటెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏ రకమైన డాటాని సెలెక్ట్ చేసుకొని చేంజెస్ చేసినా చేంజెస్ అవ్వదు. చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడైనా మొత్తం కంప్లీట్ షీట్ మొత్తం ప్రొటెక్ట్ అయ్యి ఉంది. షీట్ లో మీరు ఎక్కడ కూడా చేంజెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంటీ సెల్స్ దగ్గర కూడా చేంజెస్ చేయరాదు, ఎందుకంటే ఇలా షీట్ ప్రొటెక్షన్ జరుగుతుంది. మళ్ళీ తీసేయాలనుకుంటే సేమ్ ఫార్మాట్ ట్యాబ్ లోకి వెళ్ళి అన్ప్రొటెక్ట్ షీట్ పైన క్లిక్ చేశారనుకోండి, 1 2 3 4 ఎంటర్, అన్ప్రొటెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు చేంజ్ అవుతుంది. చూడండి సంథింగ్ ఇలా మీ రిక్వైర్మెంట్ ఏదైనా. సో ప్రొటెక్ట్ చేయడం సేమ్ ఫార్మాట్ ట్యాబ్ లోకి వెళ్ళి ప్రొటెక్ట్ షీట్ పైన క్లిక్ చేస్తే ప్రొటెక్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ తీసేయాలనుకుంటే సేమ్ ఫార్మాట్ ట్యాబ్ లోకి వచ్చేసి అన్ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇలా మనం షీట్ అనేది ప్రొటెక్ట్ అనేది అన్ప్రొటెక్ట్ చేయొచ్చు.